హాయ్ అండి. మన మొక్కలకు ఎన్నో రకాల ఎరువులు వాడుతూ ఉంటాం. అయితే అందులో కొంతవరకు మొక్కలు తీసుకోలేని విధంగా ఉంటాయి. అయితే ఆ తీసుకోలేని విధంగా ఉన్న వాటిని మొక్కలకు అందుబాటులోకి తీసుకురావడానికి కొన్ని రకాల బ్యాక్టీరియాలు ఉంటాయి. వాటినే జీవన ఎరువులు అంటారు. అయితే వీటిలో 7 రకాల బ్యాక్టీరియాలను మన పొలం కోసం వాడుకోబోతున్నాం. ఇందులో కొన్ని పోషకాలను స్థిరీకరించి మొక్కలకు అందజేసేవైతే మరికొన్ని బ్యాక్టీరియా, వైరస్ తెగుళ్లను నివారించేందుకు ఉపయోగపడతాయి. వీటిని వాడుకునే విధానానికి వస్తే, ఒక ఎకరాకు 100 కిలోల బాగా మాగిన పశువుల ఎరువు కానీ, వర్మీ కంపోస్ట్ కానీ తీసుకొని దానికి ప్రతి బయో ఫర్టిలైజర్ను 2 కిలోల చొప్పున తీసుకొని ఎరువుతో 2-3 సార్లు బాగా కలుపుకోవాలి. తరువాత తడి పదును కోసం గోనె సంచులను కప్పుకొని పలుచగా నీరు చిలకరించుకోవాలి. అలాగే కొద్దిగా బెల్లం తీసుకొని నీటిలో కలిపి పలుచగా చల్లుకోవాలి. అలా ఈ బెల్లం కలిపిన నీటిని 3 రోజుల పాటు తడి పదును ఉండేలా పలుచగా చల్లుకుంటూ ఉండాలి. ముఖ్యంగా ఈ జీవన ఎరువులను నీటిలో మాత్రమే తయారు చేసుకోవాలి. అలాగే పొలంలో చల్లుకునే విధానాన్ని 3 రోజుల తర్వాత చూద్దాం. అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి.